అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు తయారు చేసిన అత్యంత ఆరోగ్యకరమైన లడ్డు మన ప్రధానమంత్రి మోదీ గారి ప్రశంసలు సైతం పొందింది. రక్తం పట్టడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి, నిద్ర బాగా పట్టడానికి అద్భుతంగా పనిచేసే ఈ లడ్డు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంతో రుచిగా ఉండడంతో పాటు సులువుగా చేసుకోగలిగే ఈ లడ్డు చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఇలా వేరుశనగ గుళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో చచ్చువు కానీ తాలువు కానీ ఉంటే లడ్డు కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసేయాలి. ఈ వేరుశనగ గుళ్ళని మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించినట్లయితే ఇవి లోపలి వరకు చక్కగా వేగి లడ్డు తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇవి దాదాపు 90% వరకు వేగిన తర్వాత ఇందులో 1 కప్పు నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. అయితే నువ్వులు వేగడానికి మరీ ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇలా వేరుశనగ గుళ్ళు 90% వేగిన తర్వాత వేసినట్లయితే సరిగ్గా వేగుతాయి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మంట లో ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ లడ్డూలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇంకా ఆదివాసీల సూపర్ ఫుడ్ అయిన ఇప్పపూలు తీసుకోవాలి. సాధారణంగా అడవుల్లో ఎక్కువగా దొరికే ఈ ఇప్పపూలు ఇలా బాగా ఎండబెట్టిన తర్వాత ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు. ఇక్కడ నేను తీసుకున్న వీటిలో అసలు ఏమాత్రం ఇసుక కానీ దుమ్ము కానీ లేదు కాబట్టి నేను వీటిని నేరుగా ఉపయోగిస్తున్నాను. ఈ ఎండబెట్టిన ఇప్పపూలని అమెజాన్లో తీసుకున్నాను. వీటి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావలసిన వాళ్ళు చెక్ చేయండి. ఇవి కొంచెం వగరుగా చిరుచేదుతో ఉంటాయి కాబట్టి నేను ఈ లడ్డు కోసం 1 కప్పు తీసుకుంటున్నాను. పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, అలాగే ఈ ఇప్పపూలు కూడా 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పల్లీలు నువ్వులు వేయించుకున్న ప్యాన్లోనే 1 స్పూను నెయ్యి వేసి ఈ ఇప్పపూలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కిస్మిస్లు వేయించుకున్నట్లుగా వేయించుకోవాలి. ఏవైనా కానీ మాడితే కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మాడకుండా మంట లో ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగేసరికి ఇలా కొంచెం క్రిస్పీగా మంచి రంగులోకి మారతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో 1/2 స్పూను నెయ్యి వేసి గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసి ఇవి సగం వేగిన తర్వాత గుప్పెడు కిస్మిస్లు కూడా వేసుకొని ఇవి రెండూ చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన వేరుశనగ గుళ్ళని నువ్వులని వేసుకొని ఫ్లేవర్ కోసం 3 యాలకులు కూడా వేసి మరీ మెత్తని పిండి ముద్దలా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇలాగే గ్రైండ్ చేసుకోవాలని ఏమీ లేదు, కానీ మీకు లడ్డు ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉంటే నచ్చుతుందో బాగా మెత్తగా కానీ లేదా కొంచెం బరకగా కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం బరకగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఇప్పపూలను కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో మనం తినే తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. తర్వాత ఈ బెల్లం కరగడానికి 1/4 కప్పు నీళ్లు కూడా పోసి ఇది కరిగే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను తురిమిన బెల్లాన్ని 3/4 కప్పు వరకు వేశాను. ఇది మా ఇంట్లో అయితే సరిగ్గా సరిపోతుంది, కానీ తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మాత్రం 1 కప్పు వరకు వేసుకోవచ్చు. మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇది పూర్తిగా కరిగి ఇలా నొరగలు వస్తూ ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కిందకి దించుకొని ఇందులో మనం గ్రైండ్ చేసిన వస్తువులన్నీ వేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పపూల పొడి కూడా వేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బెల్లంతో చక్కగా కలిసేలా బాగా కలిపి ఉండలు చుట్టుకొని 15 రోజుల పాటు బయటే స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇదంతా బెల్లంతో బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తీపి తక్కువైంది అనిపిస్తే ఇదే స్టేజ్లో తురిమిన బెల్లాన్ని వేసి కలుపుకోవచ్చు. ఇదంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కోసం 2 స్పూన్ల వరకు నెయ్యిని కరిగించి వేసుకొని ఇది కూడా బాగా కలిపి లడ్డూలు చుట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లడ్డు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.